ఉమ్మడి వరంగల్లో సామాజిక న్యాయం ఎక్కడా? గెలిచిన ఏకైక బీసీ ఎమ్మెల్యే కొండా సురేఖే. కొండా ఫ్యామిలీ పైన ఎందుకు రాజకీయ కుట్రలు? 12 నియోజకవర్గంలో 2 ఎస్సీ 3 ఎస్టీ, మిగిలిన జనరల్ స్థానాల్లో బీసీలకు ఒకే ఒక్క సీటు, 5 రెడ్లు, 1 వెలుమ, 1 బీసీ ప్రాతినిధ్యం. ఇదేనా సామాజిక సమతుల్యత? కేసీఆర్ హయాంలో బీసీ నాయకత్వానికి పెద్దపీట, కాంగ్రెస్లో రెడ్ల ఆధిపత్యం పెరిగిందన్న విమర్శలు. రెడ్లకు ఒక న్యాయం, బీసీలకు మరో న్యాయమా? కొండా వ్యవహారంతో ఉమ్మడి జిల్లాలో ముదురుతున్న చర్చ. ఇది నేనే రాసిన వార్త. నిజంగానే సామాజిక న్యాయం ఎక్కడ? కాంగ్రెస్ పార్టీ అంటే సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తాం మేము. ఏడేసిల్లు పెద్దపీట? ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్దపీట వేసిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్దపీట వేసిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెద్దపీట వేసిల్లా. సరే, ఆ 2 జిల్లాలు పక్కన పెడదాం. టాపిక్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన టాపిక్ కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లా గురించే మాట్లాడుకుందాం. ఇది వార్త ఏం జరుగుతుందో పూర్తి స్థాయిలో చెప్తా. సామాజిక న్యాయం ఎక్కడుంది అసలు? కొండా సురేఖను బర్తరఫ్ చేయడంలో సామాజిక న్యాయం పాటిస్తున్నారా? రెడ్లను పెంచి పోషించడంలో సామాజిక న్యాయం పాటిస్తున్నారా? ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసలు ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం చేస్తా. కేసీఆర్ హయాంలోనే సామాజిక న్యాయం ఎందుకు జరిగింది? కేసీఆర్ హయాంలో సామాజిక న్యాయం ఎందుకు జరిగింది? ఒక భూపాలపల్లి నుంచి మధుసూదనాచారి రిప్రజెంట్ చేస్తే భూపాలపల్లికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అని ఒక చారి బిడ్డ చారి పేరు పెట్టుకున్నాడు. కానీ ఎక్కడ ఉండాలి? హన్మకొండకు వరంగల్కో జయశంకర్ హన్మకొండ జిల్లానో జయశంకర్ వరంగల్ జిల్లాలోనే ఉండాలి. కానీ ఇక్కడ రెడ్ల పెత్తందారి వ్యవస్థలో అక్కడ పెట్టనీయలేదు. సరే, అప్పటికి భూపాలపల్లిలో మధుసూదనాచారి ఎదిగిండు. ఒక రాజ్యసభ ఎంపీ సీటుతో పాటు డిప్యూటీ, ఇప్పుడు మండలిలో శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు బండా ప్రకాష్ ముదిరాజ్. అక్కడ ఒక చారి బిడ్డ ఎదిగిండు, ఇక్కడ ఒక ముదిరాజ్ బిడ్డ ఎదిగిండు. గుండు సుధారాణి మేయర్ ఉన్నారు. వద్దిరాజు రవిచంద్ర ఇప్పుడు ప్రజెంట్ రాజ్యసభ ఉన్నాడు, ఇంతకుముందు కూడా రాజ్యసభనే. గాయత్రి రవి అంటారు, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి. వద్దిరాజు రవిచంద్ర ఒక మున్నూరు కప్పు బిడ్డ, బీసీ సామాజిక వర్గం. ఒక నన్నపనేని నరేందర్ బీసీ సామాజిక వర్గం ఎమ్మెల్యే. ఒక దాస్యం వినయ్ భాస్కర్ బీసీ సామాజిక వర్గం ఎమ్మెల్యే. కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ బీసీ సామాజిక వర్గం. ఇంతమంది బిడ్డలు పైకి వచ్చారు కదా. అంతేందుకు బసవరాజ్ సారాయ్ కూడా ఇక్కడ కేసీఆర్ టికెట్ ఇచ్చిండు, ఒక రజక బిడ్డ. ఇంతమంది బీసీలు బీఆర్ఎస్ హయాంలో పైకి వస్తే, ఒక్క బీసీ మహిళ పైకి వస్తే కాంగ్రెస్లో తట్టుకోలేకపోతున్నారా? ఉమ్మడి జిల్లాలో సామాజిక వర్గం ఏడుందో ఒక్కసారి చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఉద్యమాలకు నిలయం. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలిచిన రాజకీయ గడ్డ. అలాంటి ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు మరో కీలక చర్చ మొదలైంది. సామాజిక న్యాయం ఎక్కడా అన్న ప్రశ్న బీసీ వర్గాల నుంచి బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా రాజకీయ ప్రాతినిధ్యం, టిక్కెట్ల కేటాయింపు, అధికార పదవుల్లో సామాజిక సమతుల్యతపై బీసీ సంఘాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఈ చర్చకు కేంద్ర బిందువుగా మారింది కొండా సురేఖ, కొండా కుటుంబం చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనరల్ నియోజకవర్గాల నుంచి గెలిచిన ఏకైక బీసీ ఎమ్మెల్యే, ఏకైక బీసీ మహిళా నాయకురాలుగా కొండా సురేఖ ఉన్నప్పటికీ గెలిచినప్పటి నుంచి ముఖ్యంగా మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆమె కుటుంబంపై వరుస వివాదాలు, రాజకీయ ఒత్తిళ్లు ఎందుకు పెరుగుతున్నాయన్న ప్రశ్న బీసీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇటీవల నెలల్లో కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య విభేదాలు కూడా బహిరంగ చర్చకు రావడంతో ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. 12 నియోజకవర్గాలు, బీసీలకు ప్రాధాన్యం ఎంత? ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 2 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు, 3 ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు. ఎస్సీ నియోజకవర్గాలు ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. నిజంగానే ఏం జరుగుతుందనేది కూడా చూద్దాం. ఒక్కసారి చూస్తేనేది క్లారిటీ వస్తుంది. చాలామందికి ఎటుపోతున్నాం అంటే, కాంగ్రెస్ అంటే బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తుంది, కాంగ్రెస్ అంటే మన ఎస్సీల పార్టీ, కాంగ్రెస్ అంటే మన ఎస్టీల పార్టీ. తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నాయి, 3 ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు కలుపుకొని 5 సీట్లు కేటాయించబడింది.
అది బీఆర్ఎస్లో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీ ఉన్నా, ఏ పార్టీ ఉన్నా అక్కడ రిజర్వేషన్ ఫలాలు పొందాల్సిందే, వాళ్ళు పైకి రావాల్సిందే. అది పక్కన పెడదాం. మరి బీసీలకు ఒరిగింది ఏమున్నది అని ఒక చర్చ జరుగుతుంది. బీసీలకు ఒరిగింది ఏమున్నది? ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ ఉమ్మడి వరంగల్లో ఒక్కసారి చూద్దాం. ఉమ్మడి వరంగల్లో ఎస్సీ రిజర్వేషన్లు 2 ఉంటాయి, ఎస్టీ రిజర్వేషన్లు 3 ఉంటాయి. రిమైనింగ్ జనరల్ కోటాలో 7 నియోజకవర్గాలు ఉంటాయి. మొత్తం కలిపి 12 నియోజకవర్గాలు ఉంటాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో. అవి ఏంది? ఎస్సీ నియోజకవర్గాలు ఒకసారి చూద్దాం. ఎస్సీ నియోజకవర్గాలు స్టేషన్ గన్పూర్, ఇక్కడ స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి గెలిచిండ్లు ఎస్సీ రిజర్వేషన్. 2 వర్ధన్నపేట కేఆర్ నాగరాజు గెలిచింది. ఇవి 2 ఎస్సీ రిజర్వేషన్లు. ఇక 3 ఎస్టీ రిజర్వేషన్లు ఉంటాయి ఇక్కడ. ఒకటి ములుగు సీతక్క ములుగు ఒకటి సీతక్క. 2 మహబూబాబాద్లో మురళీ నాయక్. 3 డోర్నకల్లో రామచంద్ర నాయక్. ఈయనకు డిప్యూటీ స్పీకర్గా పదవి ఇచ్చిండు, బట్ ఆయన అప్పుడు రిజెక్ట్ చేసిండు, మంచి ఛాన్స్ కోల్పోయిండు. రామచంద్ర నాయక్. ఇవి 2 ఎస్సీ 3 ఎస్టీ, మొత్తం కలిస్తే 5 నియోజకవర్గాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగింది అని అనుకోవాలి. న్యాయం కూడా జరిగింది వాస్తవాన్ని. ఇక రిమైనింగ్ 7 నియోజకవర్గాలు పెండింగ్ ఉన్నాయి కదా, 7 ఇట్లా 6 అగ్రవర్ణాలు. అందులో 5 రెడ్డిస్కి ఇచ్చిండు, 1 వెలమకి ఇచ్చిండు. ఇక్కడ వెలమకి ఇచ్చిండు, 1 బీసీకి ఇచ్చిండు. ఆ బీసీ ఏందో కథ చూద్దాం. 1 జనగామ నుంచి మొదలుకుందామే. జనగామ కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి టికెట్ ఇచ్చిండు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇక్కడ ఓడిపోయిండు. పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచిండు. ప్రతాప్ రెడ్డి 1 కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి టికెట్ ఇచ్చాను, అక్కడ ఓడిపోయిండు. పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచిండు. రెడ్డి కోటలో 1 టికెట్. పక్కన పాలకుర్తిలో యశస్విని రెడ్డికి టికెట్ ఇచ్చిండు. యంగ్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 26 సంవత్సరాల ఎమ్మెల్యే దయాకర్ రావు పైన గెలిచింది. 2వది రెడ్డి కోటలకే పోయింది. ఇక్కడికి పోతే వరంగల్ వెస్ట్ నాయిని రాజేందర్ రెడ్డి. అంటే ఎవరికి టికెట్లు ఇస్తున్నారు, ఎటు పోతున్నది అనేది చూడండి, మీరు ఒక్కసారి గమనించండి. వరంగల్ వెస్ట్ నాయని రాజేందర్ రెడ్డి. 3వ టికెట్ కూడా రెడ్డి కోటలకి పోయింది. పక్కనకి పోదాం. పక్కన పరకాల ఉంటుంది. పరకాల నుంచే కదా మొదలైంది. పరకాల నుంచే కదా మొదలైంది ఇష్యూ. రేవూరి ప్రకాష్ రెడ్డి. ఇక్కడ కూడా రెడ్డికే టికెట్ ఇచ్చిండు. 4 టికెట్లు రెడ్డిలకు పోయినాయి. అటు పక్కన పోతే నర్సంపేట, మొన్న పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయింది కదా, నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి ఉంటాడు. దొంతి మాధవరెడ్డి 5 టికెట్లు పోయినాయి కదా. 1 కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి టికెట్ పోయింది. పాలకుర్తి నుంచి యశస్విని రెడ్డికి టికెట్ పోయింది. వరంగల్ వేస్ట్ నుంచి నాయని రాజేందర్ రెడ్డికి పోయింది. ఇక్కడ పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డికి పోయింది. నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డికి పోయింది. ఇక 6 భూపాలపల్లి గండ్రా సత్యనారాయణ రావు. ఒక వెలమ బిడ్డ.
ఒకటి వెలమకు టికెట్ పోయింది, 5 రెడ్లకు పోయింది, 1 వెలమకు పోయింది. ఇక 7వ టికెట్ వరంగల్ ఈస్ట్. కొండా సురేఖ బీసీ సామాజిక వర్గం, పద్మశాలి బిడ్డ బీసీ. ఇదే ఉమ్మడి వరంగల్ చరిత్ర. 12 నియోజకవర్గాలుంటే 2 ఎస్సీ రిజర్వేషన్లు పోను, 3 ఎస్టీ రిజర్వేషన్లు పోను, 12 నియోజకవర్గంలో రిజర్వ్డ్ స్థానాలు 5 సీట్లు పక్కన పెడితే ఎస్సీ ఎస్టీలకు మంచిగా జరిగింది అనుకుందాం. రిమైనింగ్ 7 సీట్లలో బీసీల సామాజిక వర్గాల కోణంలో చూసినా కూడా మినిమం 4 సీట్లు బీసీలకు రావాల్సింది కదా ఎమ్మెల్యే టికెట్లు. మరి మేము సామాజిక సమతుల్యత పాటించింది అని కాంగ్రెస్ పార్టీ చెప్తే ఎవరి చెవులలో పూలు పెడుతున్నారు? ఇంకా వరంగల్ అంటే బీసీలకు పెద్దపీట కదా. వరంగల్లో బీసీలు పెద్ద ఎత్తున ఉంటారు కదా, 60%. మరి మినిమం 4 స్థానాలు ఎమ్మెల్యే టికెట్లు రావాలి కదా. రెడ్డిలకు ఒకే ఒక టికెట్ రావాలి, అక్కడ ఓపెన్గా మాట్లాడుకోవాలండి. మరి మీరు తతంగం చేసింది ఏంది? జనగామలో రెడ్డికే టికెట్ ఇస్తారు, పాలకుర్తిలో రెడ్డికే టికెట్ ఇచ్చాడు, వరంగల్ వెస్ట్లో రెడ్డికే టికెట్ ఇస్తారు, పరకాలలో రెడ్డికే టికెట్ ఇస్తారు, నర్సంపేటలో రెడ్డికే టికెట్ ఇస్తారు, భూపాలపల్లిలో వెలమకు టికెట్ ఇస్తారు. 7 సీట్లలో 6 అగ్రవర్ణాలకు ఇచ్చి ఆ కొండా మురళి జర స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి కొండా సురేఖకి ఇచ్చిండ్రు, అది కూడా ఇవ్వకపోలేదండి. ఏడుంది సామాజిక న్యాయం అడుగుతున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సామాజిక న్యాయం ఏడుంది, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సామాజిక న్యాయం ఏడుంది, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సామాజిక న్యాయం ఏడుంది? ప్రతి ఒక్కడు ఎస్సీ రిజర్వేషన్లో నేను నీకు టికెట్ ఇచ్చినా నువ్వు నాతో ఉండాలని వాడిని గెలిపించుడు, వాడిని జీహూజర్ అనిపించుకున్నాడు, బీసీలను దొక్కుడు. ఇదే కాంగ్రెస్ పార్టీ నైజం. బొందా పెడతారు బీసీలు అందరు కలిసి. ఏం డ్రామాలు చేస్తున్నారా? ఏం నకరాలు చేస్తున్నారా? వాడు పోతే వీడు పోతే వాడు. ఏమరుగా పెట్టిండే? కేసీఆర్ చేసిన సామాజిక న్యాయం లేదు నీకు. ఒక మధుసూదనాచారి స్పీకర్గా ఉన్నాడు, వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ ఎంపీగా ఉన్నారు, బండా ప్రకాష్ ముదిరాజ్ రాజ్యసభ ఎంపీగా చేసింది ఇంతకుముందు, ప్రజెంట్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నారు, గుండు సుధారాణి మేయర్ పనిచేసింది, నన్నపనేని నరేందర్ ఎమ్మెల్యే అయిండు, దాసే వినయ్ భాస్కర్ ప్రభుత్వం ఇప్పుడు ఎమ్మెల్యే అయిండు, సుందర్ రాజ్ యాదవ్ కూడా మాజీ చైర్మన్ అయిండు. ఇంతమంది బీసీలను పైకి తీసుకొచ్చిన కేసీఆర్ ఎక్కడ? తెల్లారు లేస్తే సామాజిక వర్గం మేము పనిచేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ బొందలు పెడతా ఉంది బీసీ సామాజిక వర్గాన్ని. ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. ఇప్పటికీ పద్మశాలి బిడ్డలు, బీసీ బిడ్డలు, మీరు మున్నూరు కాపు బిడ్డలు, మీరు కనుక నోరు తెరవకపోతే మీ రాజకీయ పతనం మొత్తం క్లోజ్ అయినట్టే, గుర్తుపెట్టుకోండి. మున్నూరు కాపులకు మొదటి స్థానంలో క్యాబినెట్ లేకుండా ఉన్నది. ఏం చేస్తున్నారా? ఒక్కరు మాట్లాడారు. ఏ పార్టీలు ఏ కోణంలో వెళ్తున్నాయి? ఏ పార్టీలలో మన బిడ్డలు ఎమ్మెల్యేలు అవుతున్నారు? సోయి లేదా? రెడ్లు తిడతారేమో వాళ్ళకి షోకాజ్ నోటీసులే పోవు. ఇక్కడ మాత్రం ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెడతారు, ఆడోళ్ళు ప్రెస్ మీట్లు పెడతారు, మగోళ్ళు ప్రెస్ మీట్లు పెడతారు. ఏం అదుగో దొరుకుతుందా? కొండా సురేఖ బద్దలు భాష్యంగాలు అయితే ఒక్కొక్కరి ఆషామాష అనుకుంటున్నారేంది సామాజిక వర్గాల కోణంలో? బీసీలు అందరూ ఒకటవుతున్నారు. ఇప్పుడు వరంగల్ నుంచి మొదలైంది యుద్ధం. చూడండి ఎడిపోతుందో మీరు. గింత న్యాయమా రాబాయ్? గింత న్యాయమా?